కాలచక్రం వెనక్కి తిప్పుదాం. సుమారు 2000 సంవత్సరాల క్రితం. అప్పట్లో విమానాలు, రైళ్లు లేవు. ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్లాలంటే ప్రాణాలను పణంగా పెట్టి అనంతమైన సముద్రాన్ని దాటాల్సిందే. అలాంటి సమయంలో సుదూర తీరం నుండి ఒక వ్యక్తి మన భారతదేశానికి వచ్చాడు. అతని దగ్గర కత్తులు లేవు, సైన్యం లేదు, వ్యాపారం చేయడానికి డబ్బు లేదు. అతని దగ్గర ఉన్నదెల్లా గుండె నిండా ధైర్యం, విశ్వాసం, కళ్ళ నిండా ఒక దైవ స్వరూపం. ఆ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు ప్రియ శిష్యుడు తోమా అని పిలువబడే సెయింట్ థామస్. ఇది ఆయన చరిత్ర. మన భారతీయ మట్టిలో ఆయన కలిసిపోయిన చరిత్ర. వాస్తవానికి థామస్ దేనిని సులువుగా నమ్మే వ్యక్తి కాదు. యేసుక్రీస్తు ప్రభువారు మరణం గెలిచి తిరిగి లేచిన తర్వాత తోటి శిష్యులు చెప్పినప్పుడు కూడా నేను నా కళ్ళతో చూస్తే తప్ప, నా చేతితో తాకితే తప్ప నేను నమ్మను అన్న వ్యక్తి తోమా. అందుకే ప్రపంచం అతన్ని డౌటింగ్ థామస్ అని అంటుంది. ఎప్పుడైతే సత్యాన్ని చూశాడో ఆ క్షణమే అతనిలో సందేహం ఒక అగ్నిపర్వతం లాంటి విశ్వాసమే అతన్ని నడిపించింది. ప్రపంచం మొత్తానికి వెళ్లి నా సందేశాన్ని వినిపించండి అన్న గురువు ఆజ్ఞలను శిరస వహించాడు. కానీ విధి అతని చూపించిన గమ్యం. అది క్రీస్తు శకం 52వ సంవత్సరం. రోమన్ సామ్రాజ్యానికి చెందిన ఒక పెద్ద వ్యాపార నౌక నెలల తరబడి సముద్రంలో పోరాడి కేరళ తీరంలో మ్యూజిరిస్, ఇప్పటి కొడంగల్లూరు రేవులో లంగరు వేసింది. ఓడ దిగిన వారిలో వ్యాపారులు ఉన్నారు, నావికులు ఉన్నారు. కానీ వారి మధ్య ఒక అజానుభావుడు ప్రశాంతమైన వాదనంతో నేల మీద అడుగు పెట్టాడు. అతనే థామస్. కొత్త సందేశం, కొత్త భాష, కొత్త మనుషులు. కానీ థామస్ తడబడలేదు. అక్కడ ప్రజల ప్రేమను చూసి ముగ్ధుడయ్యాడు. మొదట అక్కడున్న యూదు వర్తకులను కలిశాడు. మెల్లగా స్థానిక ప్రజలతో మమేకమయ్యాడు. థామస్ జీవితం జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ అద్భుతమైన ఒక కథగా చెప్పుకుంటారు. ఒక రోజు ఉదయం పాలయూర్ అనే ఊరిలో సూర్య భగవానుడికి మంత్రాలు చదువుతూ నీటిని దోసిలితో పైకి చెల్లుతున్నారు. అటు వెళుతున్న థామస్ అది చూసి ఆగి వారి దగ్గరకు వెళ్ళి, సోదరులారా, మీరు పైకి చెల్లుతున్న నీరు దేవుడు స్వీకరిస్తే అది తిరిగి కింద పడకూడదు కదా అని అడిగాడు. వారు ఆశ్చర్యంగా నీళ్లు క్రింద పడకుండా ఎలా ఉంటుంది, అది సాధ్యమా అని అన్నారు. థామస్ నదిలోకి దిగి తన దోసిలితో నీటిని ఆకాశం వైపు చల్లాడు. ఆశ్చర్యం, ఆ నీటి బిందువులు గాలిలోనే వజ్రల్లా మెరుస్తూ నిలిచిపోయాయి. అది చూసిన ప్రజలు ఆయన సామాన్యుడు కాదని గ్రహించి ఆయన చెప్పే దైవ సందేశాన్ని స్వీకరించారు. ఈ రోజుకి ఆ ప్రదేశంలో ఒక చర్చి ఉంది. అలా కేరళలో థామస్ సుమారు 20 సంవత్సరాలు గడిపాడు. ఆయన అక్కడి వారి కట్టుబాటును గౌరవించి వారి భాషను నేర్చుకొని వారిలో ఇంకో మనిషిలాగా కలిసిపోయి 7 చర్చిలను స్థాపించాడు. కానీ ఆయన ప్రయాణం అక్కడికి ఆగిపోలేదు. ఆయన గమ్యం ఇంకా దూరం ఉంది. ఆయన చూపు తూర్పు తీరం వైపు మళ్ళింది. థామస్ గారు కేరళ నుండి కాలినడక బయలుదేరి పచ్చని కొండలు దాటి ఆయన చోళ మండలం తీరానికి ఇప్పటి చెన్నైలో మైలాపూర్కు చేరుకున్నాడు. అది నెమళ్ళు ఎక్కువ తిరిగే ప్రాంతం మరియు సముద్రం ప్రశాంతంగా ఉండే తీరం. చెన్నైలో ఆయన సైదాపేట దగ్గర ఉన్న ఒక చిన్న కొండ గృహల్లో లిటిల్ మౌంట్ నివాసం ఏర్పరచుకుని పగలు ప్రజలకు ప్రేమ సందేశాన్ని వినిపించి రాత్రులు ఏకంగా ప్రార్థన చేసుకునేవాడు. కానీ ఒకటి నిజం, చీకటి ఎప్పుడు వెలుగును చూసి అసూయపడుతుంది. ఆయనకు పెరుగుతున్న ఆదరణ కొంతమందికి కంటగింపుగా మారింది. ఆయన బోధలు ఆయన ఆచారాలకు ముప్పు అని భావించారు. అది క్రీస్తు శకం 72వ సంవత్సరం. ఒక సాయంత్రం థామస్ ఎప్పటిలాగానే ప్రార్థన చేసుకోవడానికి దగ్గరలో ఉన్న పెద్ద కొండ సెయింట్ థామస్ మౌంట్ మీదికి వెళ్ళాడు. ఆయన మోకాళ్ళ మీద నిల్చుని కళ్ళు మూసుకొని ప్రార్థనలో నిమగ్నమై ఉంటే చుట్టూ నిశ్శబ్దం. అప్పుడు వెనుక నుండి అడుగుల చప్పుడు వచ్చింది. ఆయన చేసే అద్భుతాలు, బోధించే బోధ నచ్చని కొంతమంది దుండగులు ఆయనను చుట్టుముట్టి ఒక పదునైన ఈటెతో ఆయనను పొడిచి చంపారు. చివరకు ఆయన రక్తం ఆయన ఎంతగానో ప్రేమించిన భారతీయ మట్టిని తడిపింది. వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన ఆ కాంతి కిరణం మన భారతదేశంలోనే శాశ్వతంగా అస్తమించింది. ఆయన భౌతిక గాయాన్ని మైలాపూర్ సముద్ర తీరంలో ఖననం చేశారు. అలలు ఆయన సమాధిని తాకుతూ ఉండేవి. ఈ వీడియోను వీక్షిస్తున్న నా స్నేహితులారా, సెయింట్ థామస్ చనిపోయి ఉండవచ్చు, కానీ ఆయన వెలిగించిన ప్రేమ అనే దీపం ఆరిపోలేదు. అది ఇప్పటికీ లక్షలాది మంది హృదయాల్లో వెలుగుతూనే ఉంది. ఒక సందేశంతో ప్రయాణం మొదలుపెట్టి ఒక గొప్ప త్యాగంతో ముగిసిన ఆ మహనీయుడు ఈ రోజు ఒక విదేశీయుడు కాదు, మన భారతదేశ చరిత్రలో ఒక శాశ్వత జ్ఞాపకం.